ఓయ్ గసీటే, నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఒక్కసారి ఈ బుల్ ఎనర్జీ డ్రింక్ తాగు. ఇది గాని తాగావంటే నీకు ఆంబోతుకున్నంత శక్తి వస్తుంది. అలా చూడండి, పతులు వస్తున్నాడు. తన చేత ఈ డ్రింక్ ను తాగిద్దాం. లేదు లేదు గసీటే రామ్, ఇది రోజు ఒక్క గ్లాస్ తాగాలంతే, రోజు ఒక్కో గ్లాసు తాగకూడదు. డాక్టర్ జట్కా ప్లీజ్, ఈ డ్రింక్ తాగిన తర్వాత నాకు ఎంత బలం వచ్చిందంటే ఈ రోజు పనంతా ఒక్కడనే ఒంటి చేత్తో చేసేసుకున్నాను. అస్సలు అలసిపోలేదు. డాక్టర్ జట్కా, ఇది తాగితే బలం వస్తుంది అనుకుంటే ఆ డ్రింక్ నేను తాగుతాను. నేను బలహీనంగా ఉన్నాను, నాకు బలం రావడం చాలా అవసరం. పత్లు, ఎలా అనిపిస్తుంది ఏమిటి? నేను చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే 10 ఆంబోతుల బలం వచ్చేసినట్టుంది. లగాయత్తు, మన పతులకి ఏదో అవుతున్నట్టుంది. నీ మెళ్ళో ఉన్న ఎర్ర మఫ్లర్ చూసి తను కోపం వచ్చినట్టుంది. పత్తులు పూర్తిగా ఆంబోతులా మారిపోయాడు. పారిపోదాం పదా. నేను కాదు డాక్టర్ జట్కా, నువ్వు గుట్టకెక్కకుండా అక్కడ కూర్చున్నావేంటి? నన్ను కాపాడు, తను రంకెలు వేసుకుంటూ వస్తున్నాడు. కాపాడు డాక్టర్ జట్కా. అయిపోయిందా దేవుడు? అరే పత్లు, నా సోదరుడు. దమ్మ తిరిగిపోయింది. ఆ దేవుడి మీదొట్టు, నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, అంతా నాశనం అయిపోయింది. అరే పతులు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీ కోసం ఊరంతా తిరిగి వస్తున్నాను. రోజు బట్టలు నాతోనే ఉతికిస్తావు కదూ? అవునవును, ఎందుకు ఉతకవు? నీకో విషయం తెలుసు కదా, నువ్వు గాని బట్టలు ఉతకలేదంటే నాకు పట్టరానంత కోపం వస్తుంది. అరే పతులు ఏం చేస్తున్నావు? అరే పతులు, ఏమిటి నీకేమైంది? సారీ, ఇంకెప్పుడు నిన్ను బట్టలు ఉతకమని చెప్పను. ఇంటి పనంతా నేనే చేస్తాను, నన్ను క్షమించు. సారీ. అయ్యో పతులు, బదులు దయచేసి నువ్వెందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు. అరే నువ్వు నా స్నేహితుడివి కదా, స్నేహధర్మం ఇదేనా? అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఈ స్నేహితులిద్దరూ కలిసి మనల్ని పైకి పంపించేటట్టు ఉన్నారు గసీటే. లగాయతు, మోటు, అసలు నీకేమైంది? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే నాకేమీ జరగలేదు, కానీ పతులకి ఏదో జరిగింది. అదేమిటో చెప్పండి. నా ప్రియమైన స్నేహితుడు నన్నే కొట్టాడు. ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా ప్రియమిత్రుడా, పత్రు నా బుల్ ఎనర్జీ డ్రింక్ తాగి అలా అయిపోయాడు. ఎరుపు రంగు చూస్తేనే తను ఆంబోతులా రంకెలేస్తున్నాడు. పద, తనని ఎలాగోలా శాంతపరచాలి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నువ్వు మాకు దొరికిపోయావు జాన్. ఇన్స్పెక్టర్ చింగం గారు వచ్చేంత వరకు నేను నిన్ను ఇక్కడి నుంచి కదలలేవును. భలే బాస్, భలే కవిత చెప్పారు. కవితలు పిచ్చోడా, నువ్వు నోరు మూసుకో. మోటు, అసలు నువ్వెందుకు నా వెనకాలే పడుతున్నావు? వెళ్ళు, లోకంలో ఎంతో మంది దొంగ వెధవలు ఉన్నారు, వెళ్ళి వాళ్ళని పట్టుకో. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నువ్వు రెడ్ షర్ట్ వేసుకుని పతుల దగ్గరికి వెళ్ళు. ఆ షర్ట్ నీకు బాగుందో లేదో, నువ్వు ఎలా ఉన్నావో పతులను అడుగు. ఒకవేళ పతులు నీకు ఆ షర్ట్ బాగుందని చెప్తే ఇక జీవితంలో ఇంకెప్పుడు నిన్ను పట్టుకోను. మాటేనా? నువ్వు మాటిస్తున్నావా? పక్కాగా. మొదటి నుంచి ఎరుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఎరుపు ప్రమాదానికి గుర్తు కూడా. ఇక నుంచి ఈ జాన్ రెండో పేరు డేంజర్.
పతులు నేను వచ్చేస్తున్నాను. ఆహా, ఇప్పుడు జానికి జీవితంలో చేసిన అన్ని తప్పులకి శిక్ష పడిపోతుంది. పతులు పతులు ఇలా చూడు, నేను రష్యన్ తీసుకొచ్చాను. ఇందులో నేను ఎలా ఉన్నాను? ముద్దొస్తున్నానా? పతులు ఏంటి నీకేమవుతుంది? నాకేమీ అవ్వలేదు, కానీ ఇప్పుడు నీకు మాత్రం చాలా జరగబోతున్నాయి. నన్నేం చెయ్యొద్దు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కానీ ఇలా చిత్తుగా కొడుతూ ఉంటే నేను అప్పుడు అవుతాను డాన్. అతను ఆంబోతుగా మారాడు, మళ్ళీ తుక్కుగా తంతున్నాడు. ఎర్ర చొక్కా వేసుకుని వెళ్ళమన్నాడు, మోటు కావాలని ఇరికిచ్చాడు. కవిత చెప్పారు. నీకు కవితలు పిచ్చి పట్టింది. నీ కవితల్ని పక్కన పెట్టు. ఆన్ యువర్ మౌత్, గెట్ సెట్ గో. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అయ్యమ్మా, పైనుంచి పడ్డారేంటి? ఏ బ్యాంకులో లూటీ చేసి వస్తున్నారు? సింగం గారు, పతులు నన్ను తుక్కుగా కొట్టాడు. తను ఆంబోతుగా మారిపోయాడు. ఎర్ర రంగు చూస్తే కాలు దువ్వుతున్నాడు. ఏమిటా అర్థం లేని మాటలు? తను చెప్పింది నిజమే చింగం గారు. పత్తులు నా బుల్ పవర్ ఎనర్జీ డ్రింక్ తాగి అలా అయిపోయాడు. ప్లీజ్ తనను పట్టుకోవడంలో మీరు కాస్త మాకు సాయం చేయాలి. నేను నమ్మనంటే నమ్మను. మీరందరూ నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారు. అదుగో పతులు ఇటే వస్తున్నాడు. నేను అతనికి ఇప్పుడే రెడ్ క్లాత్ చూపిస్తాను. దాన్నేమి చింగం. చింగం చేతులంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. పతులు ఇటు చూడు. నా చేతిలో ఏముందో చూడు. అయ్యమ్మా, మీరు చెప్పింది నిజమని నాకు ఇప్పుడు అర్థమైంది. పతులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. మోటు, ఈసారి పతులుని ఏదో పోనీ లేని వదిలేశాను, కానీ ఇంకోసారి నా ముందుకొచ్చాడు. మీ పతులుని ఎలా కొడతానో నాకే తెలీదు. ఎలా కొడతాను అంటే తను జీవితంలో తరువాత ఏమిటో చెప్పు. తరువాత చెప్పేంత అవకాశం నువ్వు నాకు ఇవ్వడం లేదు కదా. అయినా జీవితం గురించి మాట్లాడడానికి నేను జీవించి ఉండాలి కదా. నేను పారిపోతాను. అయ్యమ్మా, అయ్యమ్మా, అమ్మా, నాన్న. ఈ పతుడిని మనం ఎలా మామూలు మనిషిగా చేయగలం? ఎప్పుడైతే నా ఎనర్జీ డ్రింక్ పవర్ అయిపోతుందో అప్పుడు తనంతట తానే మామూలు మనిషి అయిపోతాడు. లేదంటే పత్తులు కంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే తను పత్తులుని తుక్కుగా కొట్టి మామూలు మనిషిని చేస్తాడు. లగాయత్తు, అలా చూడండి. పతులు కన్నా ఎంత శక్తివంతమైన దున్నపోతో. ఇప్పుడు నేను చెప్పే ఐడియా వినండి. పతులు, నా ప్రాణ స్నేహితుడా, నన్ను క్షమించు. నిన్ను బాగు చేసుకోవడానికి నాకు ఇంతకంటే మరో మార్గం లేదు. ఫ్రెండ్, ఎవరో కావాలని మన ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నారు. అటు చూడు, వాళ్ళ చెట్టు వెనకాలే దాక్కుని ఉన్నారు.
దాడి చేద్దాం. రాము, మన వైపు తప్పించుకుందండి. అయితే నెక్స్ట్ నేనే. మమ్మీ, నేను ఒప్పుకోను. పెద్దన్నయ్య, ఇంతకు ముందు మనల్ని ఒక్కడే తరిమాడు, కానీ ఇప్పుడు ఒకరికి ఇద్దరయ్యారు. ఈ ఐడియా కూడా ఫెయిల్ అయిపోతే మనం ఏం చెయ్యాలి? నా మందు ప్రభావం తగ్గేంత వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. నా మందు ప్రభావం 1 గంట ఉండొచ్చు, లేదంటే 1 సంవత్సరం ఉండొచ్చు. వామ్మో!